మీ పిల్లలకి డయేరియా వస్తే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొచ్చి మీరు తాగిపించి ఉంటారు. కానీ మీకు ఎంతమందికి తెలుసు మెడికల్ షాప్లో దొరుకుతున్నటువంటి ఓఆర్ఎస్ ఫేక్ ఓఆర్ఎస్ అని? ఎందుకంటే WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వేరు, FSSAI అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వేరు. WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వల్ల డయేరియా తగ్గుతుంది, FSSAI అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వల్ల డయేరియా పెరుగుతుంది. అంతేకాదు ఈ దేశంలో ఈ FSSAI అప్రూవ్డ్ ఓఆర్ఎస్ తాగి ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోయారు. డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఏ రోజు స్పందించలేదు, FSSAI ఏ రోజు కూడా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళిద్దరూ కలిసి కార్పొరేట్స్కి వత్తాసు వలిసి వాళ్ళు కొన్ని కోట్ల బిజినెస్ చేస్తూ ఉంటే వీళ్ళు గుడ్డిగా చూసుకుంటూ పోయారు. మన పిల్లల ప్రాణాలని హరిస్తుంటే ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఇలాంటి సందర్భంలో మన తెలుగు ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ శివరంజని సంతోష్ గారు MBBS పీడియాట్రిషియన్, తను ఈ విషయంపై గొంతెత్తి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఈ మెడికల్ షాప్లో జరుగుతున్నటువంటి మాఫియా ఓఆర్ఎస్ని బ్యాన్ చేయాలని చెప్పి తను ఎంతోమంది మినిస్టర్లకి ఎన్నో గవర్నమెంట్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏ గవర్నమెంట్ పట్టించుకునేటువంటి సందర్భంలో తను హైకోర్టులో పిల్లేసి పోరాటం చేసి FSSAI యొక్క తల వంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. తను ఎలా కష్టపడ్డది, ఎలా పోరాటం చేసింది, తనకు ఎలాంటి సపోర్ట్ దక్కని సందర్భంలో కూడా ఎవరు తనకు సహకరించకున్నా తను ఒంటరి మహిళగా ఎలా పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చింది అనేటువంటి అంశాలపై మనము లోతుగా ఈరోజు మన పాడ్కాస్ట్లో శివరంజని గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం.